ఏపీ రాజకీయాల్లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహార శైలి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అణచివేతను ఎదుర్కొన్న వ్యక్తిగా, కూటమి ప్రభుత్వానికి సానుభూతిపరుడిగా ఆయన పట్ల ప్రజల్లో ఓ అభిప్రాయం నెలకొన్న నేపథ్యంలో ఇటీవల ఏబీవీ తీరు హాట్ టాపిక్ అవుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనదైన శైలిలో విశ్లేషణలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాల్లో లోపాలను ఎత్తిచూపుతూ ఆయన వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఆయన మాజీ మంత్రి అంబటితో వేదిక పంచుకోవడంపై సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పరులు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. యూట్యూబర్ రావణ్పై ఉపా చట్టం కింద నమోదైన కేసుపై చర్చించేందుకు విజయవాడలో సిపిఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటితో రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వేదికను పంచుకోవాల్సి వచ్చింది. ఈ సన్నివేశం కూటమి మద్దతుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. సోషల్ మీడియాలో ఏబీవీ తీరుపై రకరకాల కామెంట్లతో రచ్చకు తెరతీశారు. దీంతో ఏబీవీ కూడా ఘాటుగానే స్పందించారు. కేవలం ఒక వేదికను పంచుకున్నంత మాత్రాన ఆ వ్యక్తి చెప్పే ప్రతి విషయాన్ని సమర్థించినట్లు కాదు అని స్పష్టతనిచ్చారు. సభలో అంబటి మాట్లాడుతున్నప్పుడు తాను వినలేదని, మర్యాదపూర్వకంగానే అక్కడ ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. మీ అందరితో హీరో అనిపించుకోవడం కోసం నేను నా సంస్కారాన్ని వదిలేయాలా? మీరు నా గురించి పొరబడ్డారు. నేను అలాంటి వాణ్ణి కాదు అని ఆయన సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు.